నేను ప్రళయకాల రుద్రుడు రుద్రతాండవం చేస్తున్న పోజులో చూశాను ఒక ల్యాబ్లో. ప్రపంచంలో మనిషి క్రియేట్ చేసిన అతిపెద్ద ల్యాబ్, యూనివర్స్ యొక్క రహస్యాలు తెలుసుకోవాలని క్రియేట్ చేసిన సర్న్లో శివుని స్టాట్యూని చూశాను. సర్న్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ పార్టికల్ ఫిజిక్స్ ల్యాబ్. స్విట్జర్లాండ్ బోర్డర్లో ఉంది. ఇక్కడ LHC లార్జ్ హైడ్రోన్ కొలైడర్ రన్ అవుతుంటుంది. యాటమ్స్ని కొలైడ్ చేసి క్లాష్ చేయడంతో బిగ్ బ్యాంగ్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి మోడర్న్ సైంటిఫిక్ టెంపుల్లో ఇండియన్ నటరాజ స్వరూపం కాస్మిక్ డ్యాన్స్ చేస్తూ, ఇది కోఇన్సిడెన్స్ అని అడిగితే, నటరాజ స్వరూపం లార్డ్ ఆఫ్ కాస్మిక్ డ్యాన్స్ అని పిలుస్తారు. తన తాండవంలో క్రియేషన్, డిస్ట్రక్షన్, ప్రిజర్వేషన్ అని 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాటమ్స్, పార్టికల్స్, కాస్మోస్ అన్నీ ఒక సైకిల్లో ఉంటాయి. ఇండియాలో అణు సిద్ధాంతం, అగ్నితత్వం, శక్తి శివ డ్యుయాలిటీని వేదాస్లో డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు సైన్స్ అదే కాన్సెప్ట్ని క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్తుంది. సర్న్ అఫీషియల్గా చెప్పింది, నటరాజ స్టాట్యూని డెకరేషన్గా పెట్టలేదు, అది రిథమ్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్కి సింబాలిక్గా కనబడుతుందని. జస్ట్ లైక్ పార్టికల్ కొలిషన్. సర్న్ సైంటిస్ట్ అయిన క్యాప్రా గారు ఏం చెప్పారో తెలుసా? ద నటరాజ ఇమేజ్ ఈజ్ ద మోస్ట్ కంప్లీట్ సింబల్ ఆఫ్ కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ సబాటామిక్ పార్టికల్స్ అని. అంత గొప్పగా చెప్పారు ఆయన. ఇప్పుడు చేయాలంటే ఇండియాలో శివాని భక్తితో చూస్తాం, స్విట్జర్లాండ్లో సైంటిఫిక్ సింబాలిజంగా చూస్తున్నారు. ఏదైనా ఎసెన్స్ మాత్రం ఒక్కటే. మన పురాణాల్లో ఉన్న కాన్సెప్ట్స్ సర్న్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నారు. ఏన్షియంట్ నాలెడ్జ్ ప్లస్ మోడర్న్ ఫిజిక్స్ ఈక్వల్ టు 1 కాస్మిక్ ట్రూత్. ఓం.